దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగములో ఈరోజు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. అవేంటి అంటే, దేవుని వాక్యములో నుంచి 7 నీడలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటవి? 7 నీడలు. ఈ 7 నీడల గురించి దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి మాటలు మనం చూసినట్లయితే, మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము 22వ అధ్యాయములో, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి 5వ వచనము వరకు మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, మొదటి నుంచి 5వ వచనము వరకు, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆర్త ధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి. వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది కదా. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తే ఏమని తెలియజేస్తుంది? నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 221వ కీర్తనల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నూట 21వ కీర్తనల గ్రంథము 5వ వచనములో మనం చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. దేవుని నీడ ఎలాగూ ఉందంటే, ఇక్కడ యెహోవా నీడ మనకు తెలియచేయబడుచున్నది. ఎవరి నీడ తెలియచేయబడుచున్నది? యెహోవా నీడ. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది కదా. మనము ఎవరి నీడలో ఉన్నాము అంటే, దేవుని యొక్క నీడలో దాగి ఉన్నాము. ఎవరి నీడలో ఉన్నాము? దేవుని నీడలో మనము దాగి ఉన్నాము. కాబట్టి ఇక్కడ మొదటగా మనం చూస్తే, యెహోవా నీడ మనకు తోడుగా ఉన్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. ఆయన మనలను కాపాడకపోతే మన కాపుదల వ్యర్థము కదా. దేవుడు మనలను కాపాడకపోతే మన కాపుదల వ్యర్థమై ఉన్నది. కనుక ఈ భక్తుడు ఏమని తెలియజేస్తున్నారు అంటే, నీవే మమ్మలను కాపాడుచున్నావయ్యా అని దేవుని వాక్యములో సెలవిస్తున్నారు. ఎవరు? ఆయన యెహోవా నీడలో వారు దాచబడి ఉన్నారు. ఈరోజు నీవు నేను కూడా ఈ రీతిగా ఉన్నాము అంటే, దేవుని నీడలో మనము ఉండుటను బట్టియే. ఆయన నీడ ద్వారాగా మనల్ని ఏం చేస్తున్నారంట? మన కుడి ప్రక్కను యెహోవా మనకు తోడుగా ఉండి ఆయన మనలను కాపాడుచు ఉంటున్నారు. దేని నుంచి మనలను కాపాడుచు ఉన్నారని ఈ అధ్యాయం అంతా మనకు తెలియచేయబడుద్ది కదా. దేని నుంచి కాపాడుచున్నారు అనేది మనం చూస్తే, ఈ అధ్యాయములో మనం చూస్తే, యెహోవా ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను
కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను. హల్లెలూయా. నిజముగా మరి యెహోవా నీడ దగ్గరకు ఎవరైతే వెళతారో వారు ఈ రీతిగా కాపాడబడతారు అనే విషయాన్ని దేవుని వాక్యములో ఈ అధ్యాయములో మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ నీడను ఆశ్రయించాలి అంటే యెహోవా నీడను మనము ఆశ్రయించాలి. రెండవదిగా మనం చూస్తే సర్వశక్తుని నీడ మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండవదిగా సర్వశక్తుని యొక్క నీడ. చూడండి, దేవుని వాక్యములో కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరంట? ఎవరైతే మహోన్నతుని చాటుకు వస్తారో, నివసిస్తూ ఉంటారో, సర్వశక్తుని నీడను వారు విశ్రమిస్తూ ఉంటారు. విశ్రమించటం అంటే ఏంటి చెప్పాలి? సేద తీర్చబడటం కదా. విశ్రమించటం అంటే సేద తీర్చబడటం. పగలంతా పనిచేసి రాత్రి మనం ఏం చేస్తున్నాం? విశ్రాంతి తీసుకుంటున్నాం. విశ్రమించటం అంటే ఇలాంటి ఈ సేద తీర్చటం అనేది ఒకవేళ ఈ భూమి మీద మనకు సరైన రీతిగా ఉండకపోవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది కదా, ఎవరైతే ఆయన చాటుకు వచ్చి నివసిస్తారో వారు తప్పకుండానంట ఆ సర్వశక్తిని నీడను ఆశ్రయించినప్పుడు వారు తప్పకుండా విశ్రమిస్తారు. హల్లెలూయా. అంటే ప్రతి బాధలలో నుంచి, కష్టాలలో నుంచి, ఇరుకులలో నుంచి, ఇబ్బందులలో నుంచి ఇవన్నీ ఉన్నప్పుడు మనకేం దొరకదు? విశ్రాంతి, సేద తీర్చటం అనేది కొదువైపోతుంది. నిద్రపోవాలని పండుకున్నా కానీ ఏమవదు? మన మనసులో ఉన్న గలిబిలిని బట్టి, మన జీవితంలో ఉన్న బాధలను బట్టి సరి అయినటువంటి విశ్రాంతిని మనము తీసుకోలేము. ఎందుకని? నిద్ర పట్టదు. అవే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనకు మన దేవుడు ఎలాంటి నీడగా ఉన్నారు అంటే ఒక సర్వశక్తుడైనటువంటి నీడగా దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఉండి ఆ నీడలో మనల్ని విశ్రమించటానికి దేవుడు సహాయము చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సర్వశక్తుని నీడలో మనకు ఏ అపాయము కలుగదు. సర్వశక్తుని నీడలోనికి ఎప్పుడైతే వస్తామో ఏ అపాయము మనకు కలుగదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన రెక్కల నీడ మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని యొక్క రెక్కల నీడను మనకు అనుగ్రహించి ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయములో 4వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంటుంది? ఆయన రెక్కల నీడకు మనం వచ్చినట్లయితే ఆ రెక్కల నీడ క్రింద మనల్ని దేవుడు ఏం చేస్తారంట? దాచుతూ ఉంటారంట. చూడండి, దేవుని వాక్యం అంత స్పష్టంగా మనకు తెలియచేస్తుంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది. హల్లెలూయా. దేవుని రెక్కల నీడలో మనకేం దొరుకుతుంది? ఆశ్రయము. అంటే ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యము, భద్రత కూడా ఉందన్నమాట. ఆయన రెక్కల నీడలో మనకేముంది? ఆరోగ్యం ఉంది, భద్రత కూడా ఉంది. ఆయన సత్యము, కేడెమును డాలునై ఉన్నారు. కాబట్టి ఆయన రెక్కల క్రిందకు వచ్చినటువంటి మనలను ఆయన ఏం చేస్తారు అంటే ఆరోగ్యం ఇచ్చి దేవుడు మనలను కాపాడుచు ఉంటారంట. తిరిగి ఆయన కేడెముతో, డాలుతో మనలను భద్రపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి కృపనిచ్చేటువంటి, భద్రతనిచ్చేటువంటి, ఆరోగ్యమునిచ్చేటువంటి ఆ రెక్కల క్రిందకు మనం వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా ఆ రెక్కల క్రింద మనలను కాచి కాపాడుతానని సెలవిస్తూ ఉంటున్నారు. కనుక మనము ఈ లోకములో ఒకవేళ ఏ నీడను ఆశ్రయించినా కదా, కొన్ని నీడలు అనేవి ఉంటాయి ఈ లోకములో.
భర్త నీడ, భార్య నీడ, పిల్లల నీడ కదా, ఇలాంటివి తల్లిదండ్రుల నీడ అంటే వారి సంరక్షణలో వారి నీడ కింద మనం ఉంటూ ఉంటాం. కానీ అది మనకు శాశ్వతం అనేది కానే కాదు. కొంతకాలానికి ఆ నీడ ఏమవుతుందంటే మనల్ నుంచి ఎడబాసి వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా ఎండ వచ్చింది కదా అని ఒక చెట్టు క్రిందకు మనం వెళతాం ఆ నీడను ఆశ్రయిద్దామని. కానీ మరలా కొంతసేపటికి అదేమవుతుంది, ఆ నీడ ఇటు ఉంది కదా అని ఇటు వస్తే అది మరొక వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఈ లోకంలో ఏ నీడ కూడా మనకు శాశ్వతమైనది కానీ కాదనమాట. ఏ నీడను ఆశ్రయించినా అది మనకు సహాయము చేయదు. ఎప్పటి వరకు? శాశ్వత కాలము వరకు మనకు తోడుగా ఏ నీడ ఉండదు. ఏ నీడ ఉంటుంది అంటే దేవుని నీడ మాత్రమే మనకు తోడుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మన కుడి ప్రక్కనే ఉండి మనకు నీడగా ఉంటుందంట. హల్లెలూయా. మన కుడి ప్రక్కనే ఉండి ఏం చేస్తుంది? మనకి నీడగా ఉంటుంది. అలాగే సర్వశక్తుని నీడంటే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమిస్తూ ఉంటాడు. ఈ లోకంలో పగలంతా కష్టపడి పనిచేస్తే రాత్రికి సరి అయిన విశ్రాంతి అందరికీ దొరకపోవచ్చు. కానీ దేవుని దగ్గరకు వచ్చి మన భారమంతా దేవుని మీద మోపి మనము దేవుని సన్నిధిలో ఆ మహోన్నతుని చాటును మనం వచ్చి ఆ సర్వశక్తిని నీడను మనము విశ్రమించి అంటే ఆశ్రయించినట్లయితే ఆ విశ్రాంతి ఎవరిస్తారు అంటే మన దేవుడే మనకు సహాయము చేస్తారు. ఈ లోకంలో ఎక్కడ దొరకనటువంటి విశ్రాంతి ఆ సర్వశక్తిని నీడను నీవు ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఆ విశ్రాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మూడవదిగా ఆయన రెక్కల నీడ కదా, ఆయన రెక్కల నీడ. నీ రెక్కల నీడ క్రిందకు నన్ను దాచు ప్రభు అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా ఏం చేస్తారనమాట, ఆయన రెక్కలతో మనలను కప్పుతూ ఉంటారు. చూడండి, కోడి తన పిల్లల్ని ఏం చేస్తూ ఉంటుంది, తన రెక్కల క్రిందకు తీసుకుని దానికి భారమైనా కానీ ఎన్ని పిల్లలు ఉన్నా కానీ ఇంకా పెద్దగా చేసి ఏం చేస్తుందంటే వాటన్నిటిని రెక్కల క్రిందకు తీసుకోవటానికే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ ఒక్క పిల్లని విడిచిపెడదామని ఎన్నడూ కూడా అనుకోదు. దానిని మించినటువంటి దానిని సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నీడను మనం ఆశ్రయించాలని, ఆయన రెక్కల క్రిందకు మనం రావాలని కోరుకుని వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తారనమాట, ఎప్పుడైతే మనం ఆయన రెక్కల నీడ క్రిందకు వస్తామో ఆ రెక్కలతో మనలను దేవుడు కప్పుతానని సెలవిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రెక్కల క్రిందకు వచ్చినప్పుడే మనకు ఆరోగ్యం అనేది, భద్రత అనేది కలుగుతూ ఉంటుంది కదా. కోడి ఒక అపాయం వస్తుంది అని చెప్పి అది ఎప్పుడైతే తెలుసుకుంటుందో వెంటనే ఏం చేస్తుందంటే పిల్లలు ఎక్కడున్నా కానీ పిలుస్తుంది. పిల్లలకు అప్పటి వరకు ఆహారం పెట్టుద్ది. అదేం చేస్తుంది, తన కాళ్ళతో చేతనైనంత వరకు వాటికి ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేస్తే అటు ఇటు తీసుకువెళ్తుంది. కానీ అపాయాన్ని గుర్తించినటువంటి కోడి వెంటనే పిల్లల్ని తన దగ్గరకు రమ్మని పిలుస్తుంది. ఏ పిల్లలైతే భద్రత కోసము, ఆరోగ్యము కోసము తల్లి దగ్గరే ఉందని తెలుసుకుని ఆ నీడకు వస్తాయో అవి మాత్రమే భద్రపరచబడతాయి, అవి మాత్రమే ఆరోగ్యముగా ఉండగలుగుతాయి. ఏం పర్వాలేదులే, నాకు ఒకవేళ ఆహారం తినటానికి నాకు శక్తి వచ్చింది, ఇంకా నేను తల్లి నీడను ఆశ్రయించే అవసరం లేదు అని చెప్పి ఒకవేళ తల్లి పిలిచినప్పుడు రాకపోతే దానికి ఆరోగ్యము ఉండదు, భద్రత కూడా ఉండదు. రానే వస్తుంది అపాయము, దానిని తన్నుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత చిన్నపిల్ల కదా అని ఏమైనా జాలి చూపిస్తుందా? చూపించదు. ఏం చేస్తుంది, తన ముక్కుతో గట్టిగా అరిసే కొద్దీ పొడుస్తుంది. అంటే దానికి ఆరోగ్యం పోతూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి నీడను ఆశ్రయించకుండా ఉందో భద్రత కూడా పోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు భద్రత ఎక్కడంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రెక్కల క్రింద మాత్రమే. ఈ లోకము క్రింద మనము దేనిని ఆశ్రయించిన మనకు భద్రత అనేది దొరకదు. మనకు ఆరోగ్యం ఎక్కడ అంటే ఆయన దగ్గర మాత్రమే మనకు ఆరోగ్యము దొరుకుచు ఉన్నది. కనుక ఆ రెక్కల క్రింద మనకు ఆశ్రయము ఉందని మనము గుర్తించినట్లయితే తప్పకుండా ఏ అపాయము మన యొద్దకు రాకుండా ఉండాలి అంటే ఆ రెక్కల క్రిందకు మనము
వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఆయన రెక్కలతో మనలను కప్పి భద్రపరుస్తూ ఉంటాడంట, దుష్టుని చేతిలో పడనీయకుండా. అపవాది ఊరిలో మనము పడిపోకుండా ఆయన ఏం చేస్తారు, మనలను ఆయన రెక్కలతో మనలను కప్పుతూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో మనం ఏం చేయాలంటే ఆయన రెక్కల క్రిందకు రావాలి అని దేవుని వాక్యము మనతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో చూస్తే దేవుని నీడ ఎలాంటిది అంటే ఆదరణ కలిగించేటువంటి నీడ ఉన్నది. దేవుని నీడ ఎలాంటి నీడగా ఉంది, ఆదరణ కలిగించేటువంటి నీడగా మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 1వ వచనములో మనం చూసినట్లయితే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తే ఇక్కడ చక్కటి మాటలు మనకు తెలియజేయబడుచున్నది. ఆయన నీడ ఎలాంటిది అంటే ఆదరణ కలిగించేటువంటి నీడ అయి ఉన్నది. ఏ నీడది? ఆదరణ కలిగించేటువంటి నీడ అయి ఉన్నది. కనుక ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నానయ్యా అంటున్నాడు. ఆయనకు ఒక ఆపద వచ్చి పడింది. ఎవరికి? దావీదు భక్తుడికి. సౌలు అనేటువంటి ఆపద తరుముచ్చు ఉన్నది. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, నన్ను కరుణించు నాయనా, నన్ను కరుణించు, నేను నీ వద్దకు వచ్చి ఉన్నాను, నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు కూడా. మనకు వచ్చినటువంటి ఆపద విషయంలో మనం ప్రార్థించేటప్పుడంట ఆపద తొలగిపోయేంత వరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే తొలగిపోయేంత వరకు ఆయన రెక్కల నీడనే మనము శరణుజొచ్చి ఉండాలంట. హల్లెలూయా. ఆపద వచ్చిందని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, కానీ అది వెంటనే తీర్చబడలేదని మరలా మనం ఏం చేస్తూ ఉంటే మరొక రెక్కల నీడను ఆశ్రయిస్తూ ఆ రెక్కల నీడకు వెళ్ళి శరణుజొస్తూ ఉంటాం. అంటే వారి యొక్క శరణు వేడుకుంటూ ఉంటాం. ఏ రెక్కల క్రిందకి వెళ్ళినా ఈ ఆపద నుంచి నిన్ను ఎవరు కూడా తప్పించలేరు. ఎవరు తప్పిస్తారు నీ ఆపదల నుంచి అంటే నీవు నమ్మినటువంటి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఆ దేవుని యొక్క రెక్కల నీడనే నీవు శరణుజొచ్చి ఉండాలి. కానీ మరొక చోటుకి వెళ్ళిపోయి ఇంకో రెక్కల దగ్గరికి వెళ్ళి నన్ను కప్పు, నన్ను కాపాడు, నాకు తోడుగా ఉండు, నా ఆపద నుంచి విడిపించు అని నీవు మొరపెట్టుకున్నా నీకు ఎక్కడ కూడా సహాయం అనేది దొరకదు. కాబట్టి దేవుని దగ్గర మాత్రమే మనకు కృప దొరుకుచున్నది. కనుక జీవితాంతము మనకు తోడుగా ఉండేది దేవుని యొక్క ఆదరణ మాత్రమే. జీవితాంతము మనకు తోడుగా ఉండేది దేవుని యొక్క ఆదరణ మాత్రమే. ఆయన వెళ్తూ మన కొరకు ఆదరణకర్తను అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. ఆ ఆదరణకర్త చేత మనం ఆదరించబడుతున్నాం అనేది మర్చిపోకూడదు కదా. ఎవరొకరి దగ్గర ఆదరణ పొందాలనుకుంటే, మన కుటుంబంలో మనకేదో ఒక ఇబ్బంది వచ్చి పడింది, ఎవరో చనిపోయారు, ఒక శ్రమ వచ్చింది, ఏదో బలహీనత వచ్చింది, తీర్చలేని కష్టం వచ్చింది, ఏదో మనకు ఒక ఆపదలో ఉన్నాం, మన స్నేహితులైనా ప్రక్కవారైనా కదా, ఎవరైనా సరే, కుటుంబ సభ్యులైన రక్త సంబంధులైనా ఆ ఆపద నుంచి ఎవ్వరు కూడా మనలను తప్పించలేరు. కానీ ఏం చేస్తారంటే ఊరికే కొంతసేపు ఆదరణ కూడా వారు పూర్తిగా ఇవ్వలేరు. ఆ కొంతసేపు ఏం చేస్తారంటే కొంతసేపు ఆదరించేటువంటి మాటలు మనకు చెప్తూ ఉంటారు అంతే. అంతేగాని ఎవ్వరు కూడా ఈ భూమి మీద మరొకరిని ఆదరించలేరు. ఎవరు ఇస్తారు ఆ ఆదరణ అంటే? జీవితాంతము ఎవరు మనకు తోడుగా ఉండి ఆదరిస్తారు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా.
ఆ దేవుడు మనకు తోడుగా ఉండేది మనకెవరు అంటే దేవుని యొక్క ఆదరణ మాత్రమే అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఈ దావీదు భక్తుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన యొద్ద మాత్రమే ఆదరణ దొరుకుతుంది అని గుర్తించాడు. కాబట్టే దేవుని దగ్గర ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ ఆపదైనా అవ్వచ్చు, అది తొలగిపోయేంత వరకు కూడా మన దేవుడు మనకు జీవితాంతము తోడుగా ఉండేటువంటి దేవుని ఆదరణ మనకిచ్చారు కనుక ఆ ఆదరణ చేతే మనము ఆదరించబడాలి అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఆ దేవుని యొద్దకు వచ్చి నీ ఆదరణ నాకు చూపించయ్యా, నీ ఆదరణ చేత నన్ను ఆదరించు ప్రభు అని నీవు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నిన్ను ఆదరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో ఆ స్వస్థతనిచ్చేటువంటి నీడను మనం చూస్తూ ఉంటాం. ఏ నీడది? స్వస్థతనిచ్చేటువంటి నీడ ఉన్నది కదా. చూడండి, దేవుని వాక్యములు అపోస్తల కార్యముల గ్రంథము, అపోస్తల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏ నీడ? స్వస్థతనిచ్చే నీడ. ఏ నీడ ఉన్నది? స్వస్థతనిచ్చే నీడ ఉన్న దేవుని ఆత్మశక్తి పొందుకున్నటువంటి భక్తుడు అనమాట. ఈ భక్తుని యొక్క నీడ పడితే చాలంట, ఈ భక్తుని యొక్క నీడ పడితే చాలంట. పేతురు వచ్చుచుండగానే ఏం చేసేవారంట జనులు? అనేక మంది జనులంట ఆయన వస్తూ ఉన్న సమయంలోనంట రోగులనంట వీధులలోనికి తీసుకొచ్చేసేవారంట. ఎండ్లలో నుంచి ఏం చేసేవారు? రోగులను అందరినీ కూడా జనులు వీధులలోనికి తీసుకుని వచ్చి అక్కడ ఉంచితేనంట వారిలో ఒకవేళ ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచేవారంట. హల్లెలూయా. ఎంత విశ్వాసమో చూడండి, ఎంత విశ్వాసమో. ఆ విశ్వాసం ఈనాడు మనలో లేక దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థించుకోలేకపోతున్నాం. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పి విశ్వాసం లేక ఎక్కడెక్కడికో పరుగులెత్తుచూ ఉంటున్నాం మనం. నీ విశ్వాసం ఉంచు, దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది లేదు కదా. ఏ విషయంలోనైనా నీవు దేవుని మీద ఆధారపడు, దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా. చూడండి, ఆ జనులందరూ కూడా విశ్వాసం ఉంచారు కాబట్టి ఎవరి మీదైనా అంటే రోగులందరినీ కూడానంట బయటకు తీసుకువచ్చేసి వీధుల్లోనికి తీసుకువచ్చి పరుపుల మీదను మంచాల మీదను పడుకోబెట్టి ఆయన వస్తూ సమయంలో ఎదురు చూస్తూ ఉండేవారు. ఆయన వచ్చేటప్పుడు ఆయన నీడ పడినప్పుడు ఎవరి మీదైనా పడితే ఒకవేళ వారు స్వస్థత పొందుకుంటారు కదా. చూడండి, అంత విశ్వాసము ఉంది కాబట్టే వారు అనేక మంది స్వస్థతలు పొందుకోగలిగి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీకు సంపూర్ణ స్వస్థత రావట్లేదు అంటే నీవు అవిశ్వాసమని కాదు. ఒకానొక సమయంలో దేవుని వాక్యంలో పౌలు భక్తుడితో సెలవిస్తాడు కదా, దేవుడు నా కృప నీకు చాలు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుని మీద ఆధారపడు, నీకున్న బలహీనత ఒకవేళ పోలేదని నువ్వు అనుకోవద్దు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన నీడ ఎలాంటిది అంటే స్వస్థతనిచ్చే నీడ. హల్లెలూయా. ఆయన నీడ స్వస్థతనిచ్చే నీడ. ఆ నీడ క్రిందకు మనం వస్తే చాలంట, దేవుడు తప్పకుండా మనలను స్వస్థపరుస్తూ ఉంటాడు. ఆత్మీయ బలహీనతలైన శరీర రోగములైన అది ఏదైనా కావచ్చు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎక్కడికి వెళ్ళి ఏ నీడను ఆశ్రయించినా కానీ వారి వలన మనకు స్వస్థత అనేది కలగదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆయన రెక్కల నీడ క్రిందకు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తూ ఉంటారు. దేవుని వాక్యములు మనం చూస్తే కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే, దేవుని వాక్యములో 17వ అధ్యాయము 9వ వచనము, ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడును, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొని నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన రెక్కల నీడ క్రింద మనలను దాచి ఉంచుతారంట. ఎక్కడి నుంచి అండి? ఎలాగూ? ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడంట. ఒకవేళ లయపరచగోరేటువంటి దుష్టులు నీ మీదికి వచ్చినా వాటిని పోగొట్టి దేవుడు కాపాడుతూ ఉంటాడంట. ఒకవేళ నిన్ను అనేక ప్రాణ శత్రువుల చేత చుట్టుకొని నిన్ను ఏదో నీ ప్రాణాన్ని తీసివేయాలని ఒకవేళ నీ చుట్టుకొని ఉన్నా కానీ శత్రువుల చేతిలో చిక్కకుండా దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతూ ఉంటాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎలా దాచిపెడతారు అంటే, దేవుని యొక్క రెక్కల నీడ క్రింద మనలను దాచిపెట్టే దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? ఆయన రెక్కల నీడ క్రింద దాచిపెట్టే దేవుడు. కనుక వస్తున్నటువంటి దుష్టుడి నుంచి, శత్రువుల నుంచి, అపవాది నుంచి తప్పించబడాలి అంటే దేవుని యొక్క నీడ క్రిందకు మనము రావాలి. ఆయన రెక్కల నీడ క్రిందకు మనం వస్తే ఆయన తప్పకుండా మనలను భద్రపరుస్తారు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే ప్రియుని యొక్క నీడ. ఎవరి నీడది? ప్రియుని యొక్క నీడ. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎలా ఉంటుందో పురుషులలో నా ప్రియుడు అట్లా ఉన్నాడు అని ఇక్కడ చక్కటి మాటలు తెలియచేయబడుచున్నది. ఆ ప్రియుని నీడలోకి వచ్చినప్పుడు ఎలా ఉందంట? ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుని ఉన్నాను. ఆ ఆనందము, ఆ సంతోషము ఎక్కడ, ఏ నీడకు వస్తే ఉంటుందంట? ఆ ప్రియుని యొక్క నీడ క్రిందకు వచ్చినప్పుడు. హల్లెలూయా. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ప్రియుని ప్రేమ నీడ లేనిదే మనము ఈ ధరలో ఏ మాత్రము కూడా బ్రతకలేము. ఎవరండి? మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే మనలను ఆదరించే దేవుడు, ఆయనే మనకు ఆనందమునిచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంఘం అనేది ఒక పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి ఎవరి కొరకు చూడాలంట? ప్రియుని కొరకు చూడాలంట. ఆ ప్రియుడు వచ్చినప్పుడు, ఆ ప్రియుని యొక్క నీడలో కూర్చున్నప్పుడు అంట ఏం కలుగుతుందంట? ఆనందము, సంతోషము కలుగుతుంది. ఎవరి నీడలో కూర్చుంటే? ప్రియుని నీడలో కూర్చుంటే కదా. ఈ లోకములో ప్రియులు ఉంటారు, వారి నీడలో కూర్చుంటే ఆనందం ఉంటుందా? ఎప్పుడుంటుందండి? క్రొత్తలో ఉంటుంది. అవునా? ఒకరినొకరు ఇష్టపడి ఏమైనా సరే మన ఇద్దరం వివాహం చేసుకోవాలనుకుంటారు చూడు, అప్పుడు ఉంటుంది. ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి విసుగుదలు వచ్చి ఎక్కడి వరకు దారి తీస్తుంది? మరణము వరకు. వారికి ఆనందము లేదు, సంతోషము లేదు, సుఖము లేదు, ప్రేమ లేదు, ఏది ఉండదు ఇంకా. చూడండి, లేదంటే విడిపోవటం. అలాంటి ప్రియుడు కాదు మన దేవుడు. మన దేవుడు మన కోసము వచ్చినప్పుడంట, ఈ ప్రియురాలు కోసం వచ్చినప్పుడంట మనం ఏం చేయాలంట? ఆ నీడకు మనము
వెళ్ళాలంట. హల్లెలూయా. ఒకవేళ దేవుని నీడకు వెళ్ళకుండా నీవు ఏదో ఒక నీడను ఆశ్రయించావనుకో, ఆ నీడ నీకు శాశ్వత కాలము ఆనందాన్ని కలుగు చేయదు. ప్రియుని నీడలోనికి నీవు వస్తే మనకెప్పుడు కూడా ఇంకా ఏడుపును పండ్లు కొరకట ఉండదంట. ఇక ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఆనందము, సంతోషమే. కాబట్టి ఆయన నీడలోనికి మనం రావాలి. ఎవరైతే అలాగ వస్తారో తప్పకుండా కూడా ఎలా ఉంటుంది, ఒకవేళ అది అడవిలో ఉన్నటువంటి వృక్షాలు అయినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ అడవి వృక్షములలో ఒక జల్దర వృక్షం ఎలా ఉంటుందో అలా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, దేవుని నీడలో మనము కూర్చున్నప్పుడంట ఆనందభరితులుగా మనము ఉండగలుగుతామంట. ఆ నీడలో, ఇంకా ఆ నీడలో కూర్చున్న తరువాత అక్కడికి వెళ్ళిన తరువాత మనకి ఏ మాత్రము కూడా ఏడుపు అనేది ఉండదు. ఈ లోకములో ఈ నీడలన్నీ ఆశ్రయించినంత కాలము ఆనందం వస్తుంది, ఏడుపు వస్తుంది కదా. అనేకమైనవి ఆటుపోట్లు అనేవి మనకు వస్తూనే ఉంటాయి. ఏ నీడను ఆశ్రయించిన శాశ్వత కాలం మనకి ఏది కూడా అండగా నిలవదు. కాబట్టి దేవుని నీడను ఆశ్రయించండి, దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తారు కదా. యోబును మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని నీడను మాత్రమే ఆశ్రయించాడు కాబట్టి తిరిగి ఆనందభరితమైన జీవితాన్ని సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీడలకు మనము చేరి విసుగుదల చెందటానికి వీల్లేదు. దేవుని నీడను మనం ఉన్నట్లయితే దేవుడు మనకు తప్పకుండా సహాయము చేస్తారు. యెహోవా నీడ క్రిందకు వస్తే దేవుడు ఏం చేస్తాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఎప్పుడు కూడా నీడగానే ఉంటాడు. మనం దేవుని నీడలో దాగి ఉన్నామని మనం మర్చిపోవటానికి వీల్లేదు. సర్వశక్తుని నీడకు మనం వచ్చినట్లయితే ఆ సర్వశక్తుని నీడలో మనకు ఏ అపాయము కలగదు. ఆయన రెక్కల నీడ క్రిందకు మనం వచ్చినట్లయితే దేవుని రెక్కల నీడలో మనకేం దొరుకుతుంది, ఆరోగ్యము, భద్రత కూడా మనకి దొరుకుచూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఆయన చేతి నీడ క్రిందకు మనం వస్తే దేవుడు తన చేతి నీడలో తన బిడ్డలను ఎప్పుడు కూడా కప్పి ఉంచుతారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆదరణ కలిగేటువంటి నీడ క్రిందకు మనం వస్తే జీవితాంతము కూడా మనకు తోడుగా ఉండేది దేవుని యొక్క ఆదరణే. కాబట్టి ఆ నీడ క్రిందకు వస్తే మనకు ఎప్పుడు తోడుగా ఆదరణ ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే స్వస్థతనిచ్చే నీడ క్రిందకు రావాలి. స్వస్థతనిచ్చే నీడ క్రిందకు దేవుని ఆత్మశక్తి పొందుకున్నటువంటి ఆ పేతురు యొక్క నీడ క్రిందకు వచ్చి అనేక మంది స్వస్థతలు పొందుకున్నారు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని యొక్క నీడ క్రిందకు మనం వస్తే మన రోగాలు తప్పకుండా పోతాయి. ఒకవేళ ఆ రోగం ఏదైనా మనల్ని వెంటాడినా ఏ అపాయము రాకుండా దేవుడు మనలను కాపాడుతారు. హల్లెలూయా. హల్లెలూయా. 7వదిగా చూస్తే ప్రియుని నీడ క్రిందకు మనం వస్తే ఆ ప్రియుని నీడ, ఆ ప్రేమ నీడ లేకపోతే ఈ లోకములో మనకు భద్రత అనేది లేదు. కాబట్టి ఆ భద్రతనిచ్చేటువంటి ఆ ప్రియుని నీడ క్రిందకు వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆనందము, సంతోషము దొరుకుతుంది. అట్టి కృపా భాగ్యము దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.